నేను ఇలాంటి దానికి కానే కాదు, నేను బయటకొచ్చి జనం కోసం మేలు చేస్తాను, తెలంగాణ ప్రజలతో ఉంటాను, నన్ను ఆపే దమ్ము ఎవరికి లేదు, నేను పవర్ఫుల్ సోర్స్ గా మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పి రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి. ఈ రెసిగ్నేషన్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను బీఆర్ఎస్ ని వదులుతూ అని చెప్పి ఒక లేడీ చేసిన కమెంట్స్ సంచలనంగా మారింది. అప్పుడే కవిత గారు నిన్న భారతీయ రాష్ట్ర సమితిలో చాలా వరకు మనం చూసుకుంటే అవకతవకలు జరిగినాయి అన్న మాటలు ప్రతి ఒక్కళ్ళ నోట్లో నానింది. ఇప్పుడు మనం తీసుకున్న లేటెస్ట్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ దగ్గర నుంచి ఆఖరికి కాళేశ్వరరావు అనిండి, ఆవిడ ఇంకా తీసుకొచ్చారు అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీసుల దాకా ప్రతి చోట కరప్షన్ జరిగింది అని ఆవిడ మెన్షన్ చేశారు. కూకటి వేళతో కదిలిచ్చేస్తారు ఆవిడ. మనం చూసుకుంటే తెలంగాణ ఏర్పాటైన వెంటనే నా పైన ఆంక్షలు విధించారు, దానికి ముందు వరకు నాకు ఫ్రీ హ్యాండ్ ఉంది, ఆఖరికి బతుకమ్మని జరుపుకోవడానికి కూడా నా పైన ఆంక్షలు, నాకున్న హక్కుల్ని కాలరాశారు అని బాధపడ్డారు. వెరీ సాడ్ మూమెంట్ ఇండీడ్. ఎవరు ఈ విషయం చూడలే, ఎందుకంటే ప్రజలు ఎక్కడ మళ్ళీ నిరుత్సాహపడతారు అని చెప్పి నవ్వుకుంటే వెళ్ళిపోయానన్నారు ఆవిడ. ఇట్స్ అ వెరీ సాడ్ పాయింట్. ఏ పొలిటీషియన్కి ఈ పరిస్థితి రాకూడదు, ఎస్పెషలీ ఉమెన్కి అస్సలు రాకూడదు.